ఈ కథ పేరు ఉపాయం. అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడు టోపీలు కుట్టుకుని పొరుగురులో వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు నివసిస్తూ ఉండేవి. అవి కిందకు దిగి రంగయ్య పెట్టెలో ఉన్న టోపీలు తీసుకుని తలా ఓ టోపీ పెట్టుకుని గంతులు వేయసాగాయి. కోతుల అరుపులకు, అల్లరి చేష్టలకు రంగయ్యకు మెలకువ వచ్చింది. కోతులు చేసిన పనిని చూసి ఆ టోపీలు తిరిగి ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. ఇంతలో రంగయ్యకు ఒక ఉపాయం తోచింది. వెంటనే తన తలపై ఉన్న టోపీని తీసి కోతులు చూస్తుండగానే నేలపై విసిరేశాడు. అది చూసిన కోతులు తమ టోపీలను కూడా తీసి నేల మీదకి విసిరాయి. అప్పుడు రంగయ్య ఆ టోపీలన్నీ తీసుకుని పెట్టెలో పెట్టుకుని తన దారిన తను వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతి ఏంటంటే, కఠిన సమస్యలు కూడా ఉపాయంతో సాధించవచ్చు.